వెంటనే బాబాజీ గారిని అడిగి కనుక్కోవాలి. నాకెందుకు అలా పేడ పైన కాలు వేసినట్టు కలొచ్చిందో. అయ్యో! బాబాజీ అనుకుంటే బాబీజీ ఉంది. నమస్తే బాబీజీ. నమస్తే. ఏం కావాలి మీకు? ఇక్కడ జాతకం గురించి చెప్పేవాళ్ళు మీరేనా? నేనే. నేను మీతో ఒక పెద్ద సమస్య గురించి చెప్పాలి. ఏమిటది? అది ఈ నోటితో చెప్పలేను. మరి ఆ నోటితోనే చెప్పాలి. త్వరగా చెప్పండి. మీరు పరిష్కారం చెప్పగలుగుతారా? నేను ఎంతటి పెద్దదైనా చెప్పే తీరుతాను. అంత పెద్దదేమి కాదు, చిన్న కలే. ఒక అలా. క్షణంలో అయిపోతుంది. చెప్పండి. నేను ఇదే డ్రెస్ వేసుకొని ఉన్నాను. మ్హూ. అలా నడుస్తూ ఉన్నాను. మ్హూ. కొంచెం కొంచెంగా స్పీడ్ అయ్యాను. మ్. అనుకోకుండా మ్. అనుకోకుండా మ్. అనుకోకుండా అనుకోకుండా చెప్పు. అనుకోకుండా పేడ పైన కాలు వేసేసాను కలలో. పేడ పైన. ఇంకా అక్కడి నుంచి నాకు భయం వేసేసింది. అది ఎముడు పంపించిన గేదెదై ఉండొచ్చుగా. నాకేదైనా అపాయమా బాబీజీ? ఇలా కూడా ఆలోచిస్తున్నారా ఇప్పుడు? అది చాలా పెద్ద ప్రమాదం తల్లి. అయ్యో! మరి నేను పుట్టబోయే నా పిల్లల కోసం ఎలా ఉంటాను? మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి బాబీజీ. తింగర పిల్లలా ఉన్నది. బాగా చెప్పాలి పరిష్కారం. ఇప్పుడు నాకు ఎడమ కన్ను కూడా అదిరిపోవడం మొదలు పెట్టేసింది. ఇంకా అక్కడి నుంచి ఎడమ పక్కేగా గుండెకాయ ఉంటుంది, ఆగిపోతుంది. చెప్పండి. చూడమ్మా, చెప్పండి. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. అయ్యో! నన్ను కాపాడండి. మీకు పుణ్యం పెట్టేస్తాను. అదంతా మీకు ఇచ్చేస్తాను. ఇంటికి ఏ కాల్ వేసావు? అది గుర్తు లేదే. అయ్యో, హోమం చెయ్యాలమ్మా, లేకపోతే నేను అయ్యో! ఏ తెలుసుకోలేను. కాలు అనేది గుర్తు లేదు బాబీజీ. కుడికాలు వేస్తే ఎడంకాలు పోతుంది, అయ్యో! ఎడంకాలు వేస్తే కుడికాలు పోతుంది, రెండు కాళ్ళు వేస్తే నేనే పోతాను. లేదు, రెండు కాళ్ళు పోతాయి. అయితే 2 పోతే నా హస్బెండ్ నన్నేం చూస్తాడు బాబీజీ? అందుకే నేను ఇంత బాగున్నా ఇప్పటికే చూడటం లేదు. ఎదురింటి బాబీ వైపే చూస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే. అయితే నేను చెప్పే పరిష్కారం చేసుకో, నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. చెప్పండి బాబీజీ. ఒక నిమ్మకాయ తీసుకొని ఏ చేత్తో? కుడి చేత్తో. హ్మ్. దాని రంగు హ్మ్. ముదురు ఆకుపచ్చ, హ్మ్. దాని చిన్న చిన్న హ్మ్. పసుపు మచ్చలు ఉండాలి. ఆ మచ్చలు నేను పెట్టేసేదా? నువ్వు పెడితే ఎలాగవుతుంది పరిష్కారం? మరి ఆ ఉండాలి. మచ్చలు నాకు దొరకకపోతే ఎలా? అన్నిట్లో ఏదో ఒకటి దొరుకుతుందిలే. దొరకకపోతే ఎలా? ఇంకా నీకు పరిష్కారం అవ్వదు. అయ్యో బాబీజీ. నేను పుట్టబోయే పిల్లలకి ఉండనైతే. అయితే ఆ నిమ్మకాయ తీసుకొని హ్మ్. ఇంటి చుట్టూ హ్మ్. ఒక నేను అద్దెకున్నాను, పర్వాలేదా బాబీజీ? అద్దెకున్నావా? అవును. అయితే అద్దెకుంటే తిరగేస్తే చుట్టూ తిప్పియాలి దాన్ని. నేను తిరగబడితే సరిపోతుందా? నువ్వు తిరగబడ్డామంటే అంటే కుడివైపు తిరిగితే ఎడమవైపు తిరిగాయి. ఏదో ఒకటి. ఎడమవైపు తిరిగేసి ఒక 100 సార్లు తిరిగి 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 100 సార్లు తిరిగితే చచ్చిపోతాను బాబీజీ. కలే రావాల్సిన అవసరం లేదు. మరి ప్రమాదంలో పడ్డావంతే. హుహు. 100 సార్లు తిరిగి 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 హ్మ్. పరిగెట్టుకుంటూ ఒక సున్సాన్ జగాలోకి వెళ్ళి ఆ నిమ్మకాయ సున్సాన్ జగలోకి. ఖాళీ స్థలం వెళ్ళి ఆ నిమ్మకాయని పాతి పెట్టాలి నువ్వు. ఎవరింటి ముందు పెట్టేయాలి బాబీజీ? ఖాళీ స్థలంలో పెట్టాలి. అయితే రైల్వే ట్రాక్ మీద పెట్టేస్తాను బాబీజీ. అక్కడైతే అందరికీ బాగుంటుంది. నా దోషం అందరికీ పోతే మంచిదే కదా. నాతో అందరితో నేను. ఇంతటి చక్కటి పరిష్కారం చెప్పాను కదమ్మా. వెళ్ళి ఆ హుండీలో 1,00,000 రూపాయలు వేయాలి. ఒక పని చేస్తాను బాబీజీ. ఆ హుండీలో నేనే దూకేస్తాను. నాకు కళ వచ్చినా ఒకటే, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఒకటే. నిన్ను నేనేం చేసుకుంటాను? మరంత డబ్బులు లేవు బాబీజీ. అలాంటి నా దగ్గరికి ఎలా వచ్చావు?
అయితే ఇప్పుడు ఏం చేయమంటారు బాబా బాబూజీ? ఆ మెడలో ఉన్న చైను గోల్డెనా? హే రామ్ మేరా పతి పతి మేరీ పతి. అలాగా వెనక్కి తిరిగి అందులో ఏసేయమ్మా. అయ్యో! వేసేస్తున్నాను. హ్మ్. అయ్యో! వేసేసాను. ఇంకా ఇది ఏం రోల్డ్ గోల్డ్ పర్వాలేదా బాబా బాబూజీ? గోల్డ్ అని అడిగితే గోల్డెన్‌లో గోల్డ్ అనేది నా ఇంట్లో లేదు. అలాగైతే నీ శాపానికి ఇంకా పరిహారం ఇంకెప్పటికి రాదు. నన్ను మోసం చేసినందుకు నువ్వు ఇంకంతే. ఎళ్ళివా. సరే. మరలా ఎప్పుడు రావాలి బాబా బాబూజీ? నీ దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి నాడు రా ఎళ్ళు. సరే.